చంద్రబాబు నాయుడు 30 ఏళ్ళ నుంచి ఒకటే పాట పాడుతున్నాడు అంటున్నారు పేరు నానిగారు. నమస్కారం మాస్టర్. రైతులకేమో సూత్రాలు చెప్పారు బాబు గారు, విన్నారా? రైతులకు పంచసూత్రాలంట. మళ్ళీ ఏదో కొత్త పాట అందుకున్నట్టుందిగా. 1996-97 సంవత్సరం నుండి ఆయన ఇదే పాటని ట్యూన్లు మార్చి పాడుతున్నాడు. ఏ రాగాలు ఆలపిస్తారు సార్ బాబు గారు? ఒకసారి హిందోళంలో పాడతాడు, ఒకసారి శంకరాభరణంలో పాడతాడు, ఒకసారి ఆనంద భైరవిలో పాడతాడు. ఏంటి బాబు గారికి సంగీతంలో కూడా ప్రవేశం ఉందా? ఎరిగుడ్ టైటిల్ మారుస్తాడు, రాగం మారుస్తాడు, లిరిక్ మాత్రం సేమ్ ఉంటదన్నమాట. ఆహా, మంచి కళాకారుడే. ఇంకేంటి సార్ విశేషాలు? కొండనాలికి మందేస్తే ఉన్ననాలికి కూడా పోయిందంట చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో. అదే సార్ అలా అంటారు. కేంద్రం నా చెప్పు చేతల ఉందని చెప్తావు, కింగ్ మేకర్ అని చెప్తావు. ఒకప్పుడు కేంద్రంలో చక్రాలు తిప్పాడంట, అందుకే తాను కింగ్ మేకర్ అని చెప్పుకుంటారు బాబు గారు. కింగ్ మేకర్ బొంగు మేకర్ ఎవరికి కావాలి? అదేంటి సార్ అలా కూరలో కరివేపాకు తీసి పారేస్తారు? సంచులు కావాలంటే ఫోన్ చేయాలంటే నాదెండ్ల మనోహర్ గారు. ఫోన్ చేస్తే సంచులు పంపిస్తాడా మంత్రి గారు? హాయ్ అంటే ఆయన వెంటనే ఓ ఏను వచ్చేస్తాడంట. సార్ ఆయన నెంబర్ ఏమైనా ఉంటే కూర్చొని చెప్పండి సార్. ఈ నంబర్ చెప్తున్నాడు ఏనండి. ఇప్పుడు ఆ నెంబర్ కు వాట్సాప్ చేస్తే పలుకుతారా? ఒకసారి హాయ్ అంటానండి, ఆయన ఓ ఏంటి మీ ఊళ్ళోకి వచ్చేస్తాడు మీ ఇంటికాడి. అవునా? సంచులు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేస్తారా మంత్రి గారు? సిగ్గుపడరా మీరు అసలు? ఎందుకు సిగ్గుపడాలి సార్? సిగ్గు చిన్నప్పుడే వదిలేశారు. డబ్బా మాటలు సొల్లు మాటలు పిట్టలు దొరక ఊర్లు చంద్రబాబు నాయుడు. ఆ డబ్బా మాటలు పిట్టల దొర కబుర్లతో చూసింతైనా ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది సార్. మీరు అది కూడా లేకుండా చేసేస్తారేంటండి బాబు?